హాయ్, వెల్కమ్ టు యూఏటీవీ. తెలంగాణ రాష్ట్రంలో రైతులంతా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం కూడా ఈ నెల 26న నుంచి రైతు భరోసా అమలు చేయనుంది. అయితే ఈ నేపథ్యంలోనే క్యాబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకోగా అధికారికంగా మార్గదర్శకాలు త్వరలోనే విడుదల కాబోతోంది. ఇక రేవంత్ సర్కార్ ఏటా 12,000 రూపాయల పంట పెట్టుబడి సాయం అందించబోతుంది. అయితే పథకం అమల్లో సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోబోతుందనేది ఆసక్తికరంగా మారింది. గతంలో ఉన్న రైతు బంధు పథకం అమల్లో అనేక లోపాలు ఉన్నాయని, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతూ వస్తుంది. గతంలో మాదిరిగా స్కీమ్ అమలు ఉండదని, సాగు యోగ్యత ఉన్న భూములకే రైతు భరోసా ఇస్తామని కూడా క్లారిటీ ఇచ్చింది. స్కీము అమలుపై ప్రాథమికంగా కొన్ని సందేహాలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో సీలింగ్ అంశం కూడా ఒకటిగా ఉంది. గతంలో అమలు చేసిన రైతు బంధు పథకం కింద ఒక రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్నా పంట పెట్టుబడి సాయం అందించారు. ఎలాంటి సీలింగ్ కూడా నిర్ణయించలేదు. దీంతో రైతుకు ఎంత విస్తీర్ణంలో భూమి ఉందో అంత మేరకు పంట సాయం అందింది. అయితే దీనిపై అనేక వర్గాల నుంచి పలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అమలు చేయబోయే రైతు భరోసా పథకంలో సీలింగ్ ఉంటుందా ఉండదా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. నిజానికి క్యాబినెట్ సబ్ కమిటీ జిల్లాల వారీగా రైతుల నుంచి అభిప్రాయాలను కూడా సేకరించింది. అసెంబ్లీలో నిర్వహించిన చర్చల్లో కూడా పలు సూచనలు, సలహాలు వచ్చాయి. దీనిపై క్యాబినెట్ భేటీలో కూడా చర్చ జరిగింది. అయితే ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లుగా తెలుస్తుంది. క్యాబినెట్ భేటీ ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాలను వెల్లడించారు. సాగు యోగ్యత ఉన్న భూములకు ఎలాంటి షరతు లేకుండా పంట పెట్టుబడి సాయం అందిస్తామని స్పష్టంగా చెప్పారు. అంటే సీలింగ్ లేకుండానే ఈ స్కీమును అమలు చేస్తారా అన్న చర్చ కూడా తెరపైకి వస్తోంది. ఇక తాజాగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. జనవరి 26 నుంచి అన్నదాతల అకౌంట్లో ఎకరానికి 12,000 రూపాయల డబ్బును జమ చేస్తామని చెప్పారు. సాగు చేసే ప్రతి ఎకరానికి రైతు భరోసా ఇస్తామంటూ క్లారిటీ ఇచ్చారు. 5 ఎకరాలు 10 ఎకరాలు కాదు, ఎలాంటి షరతులు లేకుండా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ కూడా రైతు భరోసా అందుతుంది. జనవరి 26 నుంచి స్కీము అమలు చేయబోతున్నాం. 8,400 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లోకి వేయబోతున్నాం. అదే విషయాన్ని రైతులకు ధైర్యంగా చెప్పండి అంటూ బట్టి ప్రకటన చేశారు. డిప్యూటీ సీఎం బట్టి ప్రకటన చూస్తే సీలింగ్ విధానం ఉండదేమోనన్న చర్చ మొదలైంది. అయితే రేపో మాపో రైతు భరోసా స్కీము అమలు కోసం మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉంది. దీంట్లో సీలింగ్ విధించే అంశంపై ప్రస్తావించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మరికొన్ని అంశాలపై కూడా స్పష్టత వస్తుంది.